తండ్రి చేత తిరస్కరింపబడిన వారికి ఆస్తి ఉంటుందా? లేవీలకి ఆస్తి ఉందమ్మా? లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ తండ్రి నీకు ఆస్తి ఇవ్వకపోయినా నేనే మీకు ఆస్తి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పితరులు మీకు ఆస్తి ఇవ్వకపోయినా నేనే మీకు ఆస్తి. దేవుడే ఆస్తి అయితే మనకేం కొదువండి? దేవుడే మన పక్షమున ఉంటే ఆహారానికి కొదువా? దేవుడే ఆస్తి అయితే మన బిడ్డలకి వస్త్రాలకు కొదువా? మన బిడ్డల గృహాలకి కొదువా? మన బిడ్డల ఆరోగ్యానికి కొదువా? ఏ కొదువా? లేవికి ఆస్తి లేదు. లేవికి ఏ గృహం లేదు. కానీ లేవి గోత్రములో వారిని దేవుడు హత్తుకున్నాడు. లేవి గోత్రాన్ని. అన్ని గోత్రాలు వచ్చి లేవి గోత్రానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఈరోజు యూట్యూబ్ టైటిల్ ఏంటంటో తెలుసా? వెక్కిరింతల పాలైన వానిగా మీ జీవితాలు ఉంటే దేవునికి అప్పచెప్పండి. మీ యొక్క జీవితాలు దేవుడు నాయకులుగా మార్చే జీవితాలుగా దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఎంతమంది అయితే కుమిలిపోయి ఉన్నారో ఈ ఉపవాస ప్రార్థనలు మీకోసమే. ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో ఈ ఉపవాస ప్రార్థన నీకోసమే. అయ్యో, నా కుటుంబంలో నా కుటుంబ లోటుపాట్లను చూసి ఎంతో మంది నన్ను వెక్కిరిస్తా ఉన్నారండి. నా కుటుంబాన్ని చూసి ఎంతగానో వెక్కిరిస్తా ఉన్నారండి. నా కుటుంబం వెక్కిరింతల పాలైపోతా ఉన్నది. నా భర్తకున్న వ్యసనాన్ని బట్టి వెక్కిరింతల పాలైపోతా ఉన్నది. నా బిడ్డలకున్న వ్యసనాలను బట్టి వెక్కిరింతల పాలైపోతా ఉన్నది అనేసి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో ఈ మాటలు మీ హృదయాలలో ఉంచుకోండి. లేవీయుల పరిస్థితి కూడా అదే. వెక్కిరింతల పాలైపోయిన వారు వాళ్ళు. కానీ దేవుడు హృదయములో హత్తుకున్నాడు వాళ్ళని. హృదయముతో వారిని హత్తుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను మళ్ళీ ఆ వాక్యాన్ని చదవటానికి ఇష్టపడుతున్నాను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా. ఈ రోజున భర్తలకి పిల్లలకి మారు మనసు లేదని చెప్పడం కాదండి. సేవకుని మాటలు మనం విని వారికి చెప్పే వారిగా మనం ఉండాలి. దేవుని మాటలు వారి హృదయాలలో హత్తుకుపోయే లాగా మనము నాటాలి వారి హృదయాలలో. అయ్యా, ఎంతకాలమయ్యా ఈ యొక్క వ్యసనపు జీవితం? ఎంతకాలమయ్యా ఈ యొక్క మారు మనసు లేని ఈ పరిస్థితిలో? ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, లేవి అనే అతను. మూర్ఖుడంట. ఆ మూర్ఖుడిని దేవుడు మార్చి నాయకుడిగా చేశాడయ్యా అని ఈ మాటలు చెప్పండి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎప్పుడు తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచుడు. ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి తలకు మూలరాయగును అని ఎవరు చెప్పాడు? ప్రభువు చెప్పారు. ప్రియులారా, దేవుని వాక్యం వినిపించాలి. దేవుని యొక్క కట్టడలు చెప్పాలి. దేవుని యొక్క అద్భుతాలు వివరించాలి. ఈ రీతిగా మనము ఉండాలండి. లేవి గురించి ఈ ఫస్ట్లోనే ఆది కాండంలోనే కాదు, లాస్ట్ మలాకీ గ్రంథం దాకా కూడా మలాకీలో చెప్తాడు లేవి గురించి. వాళ్ళు భయపడ్డారు, నా మాటకి ఎంతగానో విలువనిచ్చి నా ఆజ్ఞలు వారు గైకొన్నారు అనేసి మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలీలకి గుర్తు చేస్తూ ఉంటాడు మలాకీ ద్వారా దేవుడు. చూడండి,